నా పేరు సురేష్ ఆనంద్. ఈ ఫ్రంట్కి బహుజన పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు ప్రత్యేకంగా బాలరాజు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ విలేకరుల సమావేశం సరైన టైంలో రేపు ఎన్నికలు కూడా 2 విడతలుగా జరిగే దాంట్లో కూడా ఏర్పాటు చేశారు. దాని ఫలితం బాగా కూడా వచ్చింది. బీసీ చైతన్యం పోయింది. ఈ విధంగా మీడియా నుంచి కూడా ఎన్నో మెసేజ్ గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరినాయి. ఆ చైతన్యమే ఎలక్షన్లలో ఒక బ్రహ్మాండమైన ఫలితాన్నిచ్చి దాదాపు 50% వరకు ఓట్లతో బ్రహ్మాండమైన సీట్లు సంపాదించారు మన బీసీ బిడ్డలు. మన బీసీ జాతి జాగృతమైందని చెప్పడానికి వాస్తవానికి ఒక నిజమైన నిదర్శనం ఇది. ఇంతకాలం ఓట్లు వేసే వాళ్ళలాగానే ఉన్నాం, కానీ ఓట్లను మనం వేసుకొని అధికారం వచ్చే దిశగా ఇప్పుడు మనకు బ్రహ్మాండమైన అభివృద్ధి కనబడింది ఎలక్షన్ల ద్వారా. అండ్ రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఇదే చైతన్యంతో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ను ఒక ప్రాతిపాదికగా తీసుకొని మన బీసీ బిడ్డలందరికీ కూడా బీసీ ఓట్లేసి ఇంకాస్త ఎక్కువ ఓట్లతో ఇంకెక్కువ సీట్లు సంపాదించే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. మన బీసీ జాతిని నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం అధికారం 28లో జరగబోయే ఎన్నికలలో ఈ చైతన్యంతోనే పనిచేసి అక్కడ అందరినీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ వర్గాలను బడుగు వర్గాలను కలుపుకొని మన అందరం బీసీలే నాయకత్వం ముఖ్యంగా వహించేసి ఆ ఎన్నికలలో ఖచ్చితంగా శాసనసభలు లోకసభ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని అందరం కోరుకుందాం. తర్వాత ఈరోజు రేపు జరిగే ఎలక్షన్కు మాత్రం ఖచ్చితంగా అందరూ పాల్గొని బీసీ బిడ్డలకే ఓటేసి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలతో గెలుపొంది మనం ఒక రికార్డు స్థాయిని సృష్టించాలని ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విలేకరుల సమావేశం అరేంజ్ చేసిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటి వరకు గెలిచిన అందరు సర్పంచ్లు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వేదిక నుంచి. తర్వాత రేపు గెలవబోయే వాళ్ళకు కూడా మేము అడ్వాన్స్గా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.